అందరితోని చెప్పుకొని ఆ! ఏదో నిర్ణయం తీసుకోవాలి కదా! ఇప్పుడు తప్పు ఏదో నా నిర్ణయం వైపు ఉంది. తీసుకోవాలి. ఇంక నాకొద్దు. తప్పు నా ఇంక వైపు ఉంది నాకొద్దు. కాబట్టి ఇప్పుడు ఏమేసినా భరించాలి. ఏదో మ్యూచువల్‌గా ఇడిపోదారనుకుంటే ఇడిపోమండి. ఆ పిల్లల గురించి ఆలోచించకపోతే పిల్లలకి ఏదో మందో పెట్టేసి నువ్వే దారిలో చూసుకో అంతే. చచ్చితే తిరిగిన అక్కడ చచ్చిపోయాను నేను. నా జీవితం తారుమారైపోయింది. చచ్చిపోయేవాడిని బతికిన ఈరోజు. ఇలా వచ్చాను ప్రాణంతోటి. దేశంలో ఎంత ఆడాడింది అనుకున్నారో, ఎంత ఏడిపిస్తుంది నన్ను. ఈరోజు అన్ని ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నేను ఎలా బతికింది? నేను గుర్తుందా ఏ స్థాయి బతికింది అది? ఎక్కడి నుంచి వెళ్ళింది దాన్ని? ఏ బతుకు బతుకుతుంది? వెనక్కి ఏ బతుకు బతుకుతుంది అది బతికింది అది? అది చూస్తున్నారు మీరు అన్నాను. మొగుడు ఉండగా ఆ ఫోన్ కాల్స్ ఏంటంటే గంటల ఏంటంటే ఫోన్ కాల్స్ అలా అర్థం ఉందా? బట్టలు ఎప్పుడు చూపించుకుంది సిగ్గులేక నన్ను. ఆయన రికార్డులు అయినా ఇక్కడ ఆవిడ బయట పెడితే నా ముందు మప్పిస్తుందండి, వెనకాల ఆడాడేస్తుంది సిగ్గులేక నన్ను. దీనికి అందరూ సపోర్ట్. మా నాన్న మా అమ్మను వదిలేసి తిరిగాను, ఇలా వెనకాల తిరిగాను నేను. మా నాన్నతో మాట్లాడి 9 ఏళ్ళు అయింది. నేను సరిగ్గా మాట్లాడి మా అమ్మతో ఎప్పుడు మాట్లాడమనేసి మేము ఇది ఎలాగ సుఖంగా ఉంటాం మా ఇష్టపడట్లేదని. ఇది ఏం చెప్తా చెప్పి విన్నాను నేను. ఈ గౌరవం మా ఏ రోజన్నా చెప్తుంటే లెక్క చేయలేదు నన్ను. 10 ఏళ్ళప్పుడు ఇప్పుడు అడిగాను దాన్ని, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం అడిగానా? నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం. ఇన్నాళ్ళు బట్టి గొడవ పెట్టినా కూడా నేను బాధపడమని కాదు. అలా చెప్తాం, అలా నెత్తి చూసుకుంటే మనిషి ఉండడానికి ఎలా ఒప్పుకుంటుంది మనసు చెప్పండి. మనిషి అయినప్పుడు ఎంత నెత్తి మీద ఉన్నాను, ఎన్ని చేసినా ఊగాను నేను. వెనక చూస్తే అంత దారుణంగా చేశారండి అందరూ. ఫ్యామిలీ అయిపోతుందా? 10 ఏళ్ళ బట్టి చేసుకుంటూ వచ్చింది. వీళ్ళందరూ చూస్తా వదిలేయారు అందరూ. ఏ రోజు కట్టడం చేస్తా ఆగదు అది.